హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరి సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. ఒక వ్యక్తి యొక్క విలువ అనేది వారి మాటల్లోని నిలకడను బట్టి తెలుస్తుంది. చదువుని అలాగే పనిని ఇష్టపడినవాడు గెలుస్తాడు. కష్టం అనుకున్నవాడు కష్టపడుతూనే ఉంటాడు. ఆత్మ అనేది శరీరం ద్వారానే ముక్తిని పొందాలి. అందుకే ఆత్మకి శరీరం కావాలి, కానీ శరీరం మాత్రం ఆకలి, నిద్ర, కోరికలు, బాధలు, బంధాలు, బాధ్యతలు, ద్వేషాలు, కోపాలు, పగ, ప్రతీకారాలు, అలాగే ప్రేమ, వీటన్నింటి మధ్య నలిగిపోతూ ముక్తి మార్గాన్ని చూడలేదు. పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం పేరుతో చనిపోతారు. కాబట్టి పేరు అనేది ఒక పదంగా కాకుండా చరిత్రలో నిలిచిపోయేదిలా ఉండాలి. అర్థమైందనుకుంటా. మానవత్వం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రం అంతా మురికిగా ఉందనుకోవడం అతిపెద్ద తప్పు. అందుచేత మానవత్వంపై ఎన్నటికీ నమ్మకం వదులుకోవద్దు. మీకు సహాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే వారి వల్లే మీరు సొంతంగా పనిచేయడం నేర్చుకోగలుగుతారు. గుర్తుంచుకోండి. డబ్బు సంపాదించమని చెప్తుంది, సమయం అనుసరించమని చెప్తుంది, వయస్సు అనుభవించమని చెప్తుంది. కానీ పరమాత్ముడు చెప్పాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకు ఏం కావాలో నేను చూసుకుంటానని. స్ఫూర్తితో ఆశలు నిర్మించుకున్న చోట నిరాశకు ఆశ్రయమిస్తే పునాదులతో సహా ఆ నిర్మాణాన్ని కూల్చివేస్తుంది. విశ్వాసంతో ఉండండి. బాల్యంలో శిక్షణ, యవ్వనంలో క్రమశిక్షణ ఎంత అవసరమో వృద్ధాప్యంలో ఉన్న వారికి రక్షణ కూడా అంతే అవసరం. కష్టాలను ఎదుర్కోవడం ఇబ్బందిగా అనిపిస్తే సుఖాలను వదిలేయి. కొన్నాళ్లకు అవే తిరిగి వస్తాయి. అర్థమైందనుకుంటా. మంచిది అనుకుంటే వదలకు. పట్టుదలతోనూ ప్రేమతోనూ సాధించు. వద్దనుకుంటే ఆలోచించకుండా చిరునవ్వుతో సున్నితంగా తిరస్కరించు. అది వస్తువైనా, స్నేహమైన, బంధమైన. సంకల్పాన్ని బలంగా నమ్మాలి. అదేవిధంగా సంశయాలను తొలగించుకోవాలి. సంతోషాల్ని ఆహ్వానిస్తూ ఆనందాన్ని ఆస్వాదించాలి. అందుకే స్నేహితులతో ఈ చిరు జీవితాన్ని ఆహ్లాదంగా గడపాలి. మనలోని చెడుగుణమే సమస్యలకు మూల కారణం. అందుకే తప్పుదారి పట్టిన మనస్సే మనకు పెద్ద శత్రువు. ఇప్పుడు సమాజం ఎలా ఉంది అంటే, ఒకప్పుడు తినడానికి సరిపోయేంత డబ్బుంటే చాలు అనుకునేవారు. కానీ ఇప్పుడు తినకపోయినా పర్వాలేదు, డబ్బుంటే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో తిన్నా తినకున్నా ఎవరూ పట్టించుకోరు. అదే డబ్బుంటే మాత్రం అందరూ పట్టించుకుంటారు. స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకూడదు. మనకు మర్యాద ఇవ్వని వారింటికి మనము వెళ్ళకూడదు. నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకూడదు. అలాగే అహంకారం చూపేవారితో ఎప్పుడూ కూడా కలవకూడదు. విషయాన్ని ఎన్నిసార్లు వడపోసినా కూడా అది అమృతం అవదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వ్యర్థమే. పక్కవాడు ఏడుస్తుంటే నువ్వు ఆనందించుకో. ఎందుకంటే నీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో భగవంతుడు నీకు అదే ప్రసాదిస్తాడు. వ్యక్తిగత ఆశలపై ఆసక్తి లేకపోతేనే ప్రశాంతత లభిస్తుంది. మన యొక్క దుఃఖానికి కొడుకో బంధువో కారణం కాదు, స్వయంగా మనలోని అజ్ఞానమే కారణం. నువ్వు సంతోషంగా ఉండు. అలాగే సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోష రహస్యం. మనస్సు ఆనందంగా ఉన్నప్పుడే తనువు ఆరోగ్యంగా ఉంటుంది. మీలోని లోపాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రపంచానికి చూపకండి. ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా కాచుకొని కూర్చుంటుంది. అందరి పట్ల విధేయతను కనబరచండి, కానీ మీ నమ్మకాలకు భిన్నంగా ఎప్పుడూ కూడా ప్రవర్తించకండి. మనల్ని మోసం చేశారని మన తోటివారిని, అలాగే మన కోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడూ కూడా నిందించకండి. ఎందుకంటే మోసపోవడంలో అలాగే కాలాన్ని వృధా చేయడంలో మన పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎంత చిన్న పనైనా సవ్యంగా అలాగే నమ్మకంగా చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించుకో. దాన్ని లెక్క చేయకు. కాలం అనేది అనంతం. ముందుకు సాగిపోతూనే ఉండు. నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో
దాన్ని పొందే పద్ధతుల్లో కూడా అంతే శ్రద్ధను పాటించాలి. మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు, దాన్ని ఎవరి వద్ద నిరూపించుకోవాలని ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడేవారి గురించి ఆలోచించకండి, ఎందుకంటే వారి యొక్క స్థానం ఎప్పుడూ మీ వెనుకే ఉంటుంది. మన యొక్క ఆలోచన ఒకరికి దీపం అవ్వాలే కానీ చితికిని అంటించే నిప్పు కాకూడదు. అన్నింటినీ కుళ్ళింపజేసి నాశనం చేసే నేల విత్తనానికి మాత్రం జీవం పోసి జీవితాన్నిస్తుంది. ఇక ఇదే సృష్టి యొక్క ధర్మం. ధర్మంగా బ్రతికినవాడు కూడా మహావృక్షంలాగే ఎదుగుతాడు. అతిగా ఆశపడితే ఆనందం ఆవిరైపోతుంది, అతిగా శాసిస్తే సంతోషం దూరమైపోతుంది. అలాగే అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధపడాల్సి వస్తుంది. అతి ఎప్పుడూ కూడా అనర్థమే. నిజాయితీగా ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. మనల్ని అవమానించేవాడు ఎంత గొప్పవాడైనా సరే అస్సలు వదిలిపెట్టకూడదు. తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే, ఎందుకంటే మనల్ని బాధపెట్టి అవమానించే హక్కు ఎవ్వరికీ లేదు. గుర్తుంచుకోండి, నీ ఆశయం ఎంత గొప్పది కాకపోతే ఇన్ని కష్టాలు పడుతున్నావు. ఏది ఏమైనా సరే తట్టుకొని నిలబడు, అంతేకాని వెనక్కి మాత్రం తగ్గద్దు. నువ్వు ఉండాలనుకున్న స్థానం చేరే వరకు. ఉన్నన్ని రోజులు ఈ జీవితంలో అది లేదు ఇది లేదు అని బాధపడకు. ఉన్నదాంతోనే సంతోషంగా ఉండటం నేర్చుకో, ఎందుకంటే తిరిగి వచ్చేవి రోజులు కాదు, జ్ఞాపకాలు మాత్రమే. మనతో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో వారితో కూడా మనం అలానే ప్రవర్తించాలి. ఇదే ధర్మం. సంపాదన లేనప్పుడు మనిషికి ఎంత సంస్కారం ఉన్నా ఈ సమాజం విలువ ఇవ్వదు. భగవంతుడు కొన్ని బంధాలని కావాలనే మన నుండి దూరం చేసేస్తాడు. కారణం ఏమిటంటే మనకు తెలియని కొన్ని నిజాలు ఆయనకు మాత్రమే తెలుసు కాబట్టి. అర్థమైందనుకుంటా. ఈ రోజుల్లో మనిషి యొక్క మనసు విలువ చెత్తబొట్టలో చిత్తుకాగితం లాంటిది. దానికి విలువ ఇచ్చే మనుషులు ఇక్కడ ఎవ్వరూ లేరు, ఒక్క రంగు కాగితానికి తప్ప. గుండెల్లో గాయం రగులుతున్నా ముఖంపై చిరునవ్వుతో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతో బలవంతులు. మీరే ఆలోచించండి, ఎన్ని కోల్పోయి ఉంటే వాళ్ళు అలా మారతారో. ఓడిపోయిన వారు నిజాలు చెప్పినా వినని ఈ ప్రపంచం, గెలిచిన వారు సొల్లు చెప్పినా చప్పట్లు కొట్టుకుంటూ వింటుంది ఈ ప్రపంచం. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్థించకు, తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు. ఓర్పుగా చేసే శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు. ఓర్పుగా వేసి చూడు, నీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా దొరికి తీరుతుంది. మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ కూడా ఉంటుంది. అర్థం చేసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టిన దాన్ని మర్చిపోండి, కానీ అది మీకు నేర్పిన పాఠాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోకండి. కాలానికి అలాగే కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితాన్ని ఇవ్వకుండా వదిలిపెట్టవు. గుర్తుంచుకోండి. మీకు తెలిసింది తెలుసుకుంటే జ్ఞానం, అదే తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. శారీరకంగా వచ్చిన అందం ఈరోజు ఉంటే రేపు పోవచ్చు. వ్యక్తిత్వం ద్వారా మన చుట్టూ ఏర్పరచుకున్న ఆకర్షణ జీవితాంతం ఉంటుంది. భార్యకి సేవ చేయడం అంటే బానిసగా బ్రతుకుతున్నామని కాదు, బంధాన్ని గౌరవిస్తున్నామని అర్థం. గుర్తుంచుకోండి. ఇక నిజానికి వెళ్దామండి. నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, అబద్ధం ఎప్పుడు తీయగానే ఉంటుంది. తీయగా ఉంది కదా అని ఆ అబద్ధంలో ఉండిపోతే నిజాన్ని నమ్మే పరిస్థితులు జీవితంలో ఎప్పటికీ రావు. ఏదేమైనా సర్వేజన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చేవారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.